హాయ్ అండి. నమస్తే. నేను మీ మానస. వెల్కమ్ బ్యాక్ టు M&M's క్రేజీ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో రోజు తినే టిఫిన్ రెసిపీ ఇడ్లీ, దోస, పూరి, ఉప్మా ఇవన్నీ బోర్ కొడితే అప్పటికప్పుడు ఎంత హడావిడిలో ఉన్నా సరే ఇన్‌స్టంట్‌గా చేసుకునే 4 రకాల టేస్టీ అండ్ హెల్తీ పొంగనాలు బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ అన్ని పొంగనాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీలు కూడా చాలా డిఫరెంట్‌గా, యూనిక్ టేస్ట్‌తో ఉంటాయండి. అండ్ వీటిని కూడా అన్నీ మన ఇంట్లో ఉండే వాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో, లేట్ చేయకుండా ఈ 4 రకాల బ్రేక్‌ఫాస్ట్ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వీడియోనైతే ఫుల్‌గా చూడండి. అలాగే వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరిచ్చే ఒక్క లైక్‌తో ఇంకొక 10 మందికి ఇవే రెసిపీస్ ఫార్వర్డ్ అవుతాయండి. ఇప్పుడు ఫస్ట్ రెసిపీ వచ్చేసి బొంబాయి రవ్వతో చేసుకునే గుంత పొంగనాలు. ఉప్మా అంటే ఇష్టపడని వాళ్ళ కోసం మీరు ఈ పొంగనాలు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. సో, ఉప్మా రవ్వతో చేసుకునే గుంత పొంగనాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు వరకు ఉప్మా రవ్వని యాడ్ చేసుకోవాలి. ఈ రవ్వని మిక్సీ పట్టాల్సిన పనసలు లేదండి. ఎలా ఉన్నదో అలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు పెరుగుని వేసుకోవాలి. ఇప్పుడు రవ్వ, పెరుగు కూడా 2 ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలుంటే మాత్రం మనకి పొంగనాలు చేసిన తర్వాత మధ్యలో సరిగ్గా ఉడకకుండా పిండి పిండిలాగా ఉండిపోతుందండి. సో, అందుకే ముందుగానే ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. రవ్వ నానడం కోసం ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా! 10 నిమిషాల్లో రవ్వ, పెరుగు అంతటిని కూడా బాగా పీల్చేసుకుంది. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకును కూడా చిన్న చిన్న పీసెస్‌లా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఒక క్యారెట్‌ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇందులోనే మనం ఏ కప్పుతో రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు వాటర్‌ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిక్చర్‌ని కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి వీటన్నింటిని కలుపుకోవాలి. మనకి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి పొంగనాలకి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని వీటన్నింటిని మరొకసారి బాగా కలుపుకోవాలి. చూసారు కదా! మనకి సూజీ పొంగనాలకి కావాల్సిన బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ మీద ఒక స్టాండ్ పెట్టుకోవాలి. స్టాండ్ ఎందుకు పెట్టాలి అంటే పొంగనాల ప్యాన్‌ని బ్యాలెన్స్ చేయడం కోసం. ఇప్పుడు దీనిపైన పొంగనాల ప్యాన్‌ని పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్‌ని వేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న పొంగనాలు బ్యాటర్‌ని పొంగనాల ప్యాన్‌లో వేసుకోవాలి. మొత్తం పొంగనాలన్నీ వేసిన తర్వాత మూత పెట్టేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పొంగనాల్ని కుక్ చేసుకోవాలి. పొంగనాలు లోపల వరకు కుక్ అయ్యాయో లేదో తెలుసుకోవడం కోసం ఒక టూత్ పిక్ లేదంటే చాక్‌తో ఈ విధంగా గుచ్చి చూసుకోవాలి. చూసారు కదా! టూత్ పిక్ అయితే నీట్‌గా బయటకొచ్చేసింది. పొంగనాలు లోపల వరకు బాగా కుక్ అయినియి. ఇప్పుడు పొంగనాల్ని స్పూన్‌తో మరొక వైపుకి టర్న్ చేసుకొని, మరొక సైడ్ కూడా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఎంతో సింపుల్ అండ్ హెల్తీగా చేసుకునే సూజీ పొంగనాలు. ఎప్పుడు సూజీ రవ్వతో ఉప్మానే కాకుండా ఇలా కాస్త డిఫరెంట్‌గా కూడా ట్రై చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి. చాలా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఏ కారప్పొడితో అయినా సర్వ్ చేసుకోవచ్చు. ఇవేమీ లేవండి అనుకుంటే చక్కగా ఒట్టిగా తినేసినా కూడా చాలా చాలా బావున్నాయండి. మా అబ్బాయికైతే బాగా నచ్చాయి. మీరు కూడా ఈ సూపర్బ్ రెసిపీని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీ వాళ్ళందరికీ పెట్టి, వాళ్ళందరిని కూడా ఇంప్రెస్ చేసేయండి. అలాగే మీకీ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెకండ్ రెసిపీ వచ్చేసి కారం లేకుండా కమ్మగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఇన్‌స్టంట్ సొరకాయ పొంగనాలు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇన్‌స్టంట్ సొరకాయ పొంగనాల కోసం ముందుగా చిన్న సొరకాయ ముక్కను తీసుకొని దాని పైన ఉన్న చెక్కంతా కూడా తీసేసుకోవాలి. చెక్కు మొత్తం తీసిన తర్వాత ఈ సొరకాయని సన్నగా తురుముకొని మధ్యలో గింజలుండే పార్ట్‌ని మాత్రం వదిలేసేయాలి. మొత్తం సొరకాయ అంతా తురుముకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు వరిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సొరకాయని గట్టిగా మెదుపుతూ కలిపారంటే అందులో ఉండే వాటర్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది. ఇప్పుడు మిగిలిన పిండిని కూడా వేసుకొని ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి.
ఉండలున్నాయంటే మళ్ళీ మనకి పొంగనాలు సరిగ్గా ఉడకవనమాట. మధ్యలో పిండి పిండిలాగా ఉండిపోతుంది. పిండిని కాస్త జారుగా కలిపాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర, అర టీ స్పూన్ ధనియాల పౌడర్, రుచికి తగినంత ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ వరకు ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. పిల్లలు కారం తినలేరు కాబట్టి నేనైతే పచ్చిమిర్చి, ఉల్లిపాయలవి వేయలేదండి. వాళ్ళకి వేసిన తర్వాత మీకు స్పైసీగా కావాలనుకుంటే మీరు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఈ పొంగనాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిండినంతా కలిపాక పావు టీ స్పూన్ వంట సోడా వేసి మరొకసారి కలిపి 2 టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకొని మరీ పలచగా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొంగనాల పిండిని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఇలా స్టాండ్ పెట్టి పొంగనాల పెనం పెట్టడం వల్ల పొంగనాల పెనం జరిగిపోకుండా బ్యాలెన్సింగ్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని అన్నింట్లో కూడా పొంగనాల పిండిని వేసుకోవాలి. మొత్తం పొంగనాలన్నీ వేసిన తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్‌లోకి మార్చి పొంగనాలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చిన తర్వాత ఈ పొంగనాలని స్పూన్‌తో మరొక వైపుకి టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే వేగనివ్వాలి. పొంగనాలు వేగడానికి జస్ట్ 3-4 మినిట్స్ అయితే సరిపోతుంది. పెద్దగా టైం కూడా తీసుకోవు. ఇప్పుడు ఈ పొంగనాలని వేరొక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మీకు నచ్చిన చట్నీ లేదంటే కారప్పొడితో సర్వ్ చేసుకున్నారంటే సూపర్‌గా ఉంటుంది. అలాగే మీకు చేయడానికి ఈజీగా ఉంటుంది. తినడానికి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. సో, లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ సొరకాయ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకీ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. థర్డ్ రెసిపీ వచ్చేసి టిఫిన్ ఏం చేయాలో తోచనప్పుడు ఒక్క కప్పు గోధుమ రవ్వతో ఇలా పొంగనాలు చేసి పెట్టండి. చాలా చాలా బావుంటాయి. అందరికీ నచ్చుతాయండి. సో, లేట్ చేయకుండా ఈ గోధుమ రవ్వ పొంగనాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. పొంగనాలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు వరకు ఉప్మా చేసుకునే గోధుమ నూక తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్‌లో వేసుకోండి. ఇప్పుడు అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగు, ఒక కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా స్పూన్‌తో అన్నీ కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఈ రవ్వని పెరుగు, వాటర్‌లో ఒక అరగంట సేపు నాననివ్వాలి. అరగంట తర్వాత ఈ రవ్వ పెరుగుని, వాటర్‌ని కాస్త పీల్చుకుని దగ్గరగా అవుతుంది. సో, ఇప్పుడు ఈ రవ్వను మరొకసారి కలిపేసి ఒక మిక్సీ జార్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా ఇందులో ఎక్స్‌ట్రా వాటర్ అయితే ఏమి యాడ్ చేయక్కర్లేదండి. మనం యాడ్ చేసిన పెరుగు, వాటర్ అయితే సరిపోతుంది. సో, ఇలా మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం రవ్వ నానబెట్టుకున్న బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి. ఇలా మెత్తగా రుబ్బి పెట్టుకున్న పొంగనాల బ్యాటర్‌లో చాప్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. అలాగే చిన్న క్యారెట్‌ని సన్నగా తురుముకొని వేసుకోవాలి. ఫస్ట్ వీటన్నింటిని కూడా బాగా అన్నీ కలిసేట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని మరొకసారి బాగా కలపాలి. ఫైనల్‌గా ఇందులో రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకుంటే మనకి పొంగనాల బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద పొంగనాల పెనాన్ని పెట్టి కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని టిష్యూతో గానీ, ఆనియన్‌తో గానీ గుంత పొంగనాలన్నింటికి కూడా ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పొంగనాల పిండిని ఒకసారి కలిపి ఈ విధంగా గుంత పొంగనాలను వేసుకోవాలి. మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్‌లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మనకి గుంత పొంగనాలు రంగు మారుతాయి. అలాగే లోపల వరకు కూడా పూర్తిగా కుక్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు గుంత పొంగనాల్ని స్పూన్‌తో మరొక వైపుకి టర్న్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లోనే ఉడికించుకొని వీటిని ప్లేట్‌లోకి తీసుకొని ఏ చట్నీతో అయినా సర్వ్ చేసుకోవచ్చు. మీ దగ్గర చట్నీ లేకపోతే మీరు కారప్పొడితో సర్వ్ చేసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో, లేట్ చేయకుండా మీరు కూడా గోధుమ నూకతో ఈసారి ఇలా పొంగనాలు ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగా కుదురుతాయి. అలాగే ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్స్‌లో షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి. ఫోర్త్ రెసిపీ వచ్చేసి ప్రోటీన్ ఎక్కువగా ఉండే పెసర పొంగనాలు. బాడీలో ప్రోటీన్ శాతం తక్కువగా ఉన్నవాళ్ళు, హెయిర్ ఎక్కువగా ఊడిపోతుంది అన్నవాళ్ళు ఈ రెసిపీనైతే తప్పకుండా ట్రై చేయండి. పెసర పొంగనాల కోసం ఒక మిక్సింగ్ బౌల్‌లో ఒక కప్పు వరకు పెసరపప్పు వేసుకోండి. పావు కప్పు వరకు పచ్చి బఠానీ వేసుకోండి. పచ్చి బఠానీలో మనకి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. పెసరపప్పులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో, మలబద్ధకాన్ని దూరం చేయడానికి ఈ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పుని బఠానీల్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి రాత్రంతా కూడా నానబెట్టుకోవాలి.
రాత్రంతా నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని మళ్ళీ 2, 3 సార్లు కడిగేసి మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇందులోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకొని, ఇప్పుడు వాటర్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ 2, 3 సార్లు పల్స్ మీద బ్లెండ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని, పెసరట్ల పిండిని మనం ఎలా అయితే మెత్తగా కాస్త థిక్‌గా రుబ్బుకుంటామో సేమ్ అదే విధంగా రుబ్బుకొని, ఈ పిండిని మనం పప్పు నానబెట్టుకున్న గిన్నెలోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే క్యాప్సికమ్, కరివేపాకు, కొత్తిమీర, తురిమి పెట్టుకున్న చిన్న అల్లం ముక్క, అలాగే సగం క్యారెట్‌ని కూడా వేసుకోవాలి. ఇందులోనే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర, కలర్ కోసం పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ వరకు ఆవాలన్నీ వేసుకొని ఫస్ట్ వీటన్నింటిని కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. చూడండి మనకి బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ మాత్రం థిక్‌నెస్ అయినా ఉండాలనమాట. అప్పుడు పర్ఫెక్ట్‌గా కుదిరినట్టు. ఇప్పుడు పొంగనాల పెనంలో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్‌ని వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత, ప్రతి దానిలో కూడా ఒక్కొక్క టేబుల్ స్పూన్ బ్యాటర్‌ని వేసుకోండి. మొత్తం అన్నీ వేసిన తర్వాత పైన కాస్త ఆయిల్‌ని వేసుకొని మూత పెట్టేసి, మంటని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పొంగనాలని ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. సో, ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి లోపల వరకు ఉడికాయో లేదో తెలుసుకోవడం కోసం టూత్ పిక్‌ని లోపల వరకు గుచ్చి చూసుకోండి. ఉడికిన తర్వాత పొంగనాల్ని మరొక వైపుకి టర్న్ చేసుకొని 2 నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ ఉడికించుకోవాలి. ఇంతేనండి, చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకునే పెసర పొంగనాలైతే రెడీ అయిపోయినియి. వీటిని ఏ చట్నీతో అయినా, కారప్పొడితో అయినా కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఉత్తినే తిన్నా కూడా చాలా బావుంటాయి. సో, లేట్ చేయకుండా మీరు కూడా ఈసారి మీ పిల్లల టిఫిన్ బాక్స్‌లోకి ఇలా కాస్త డిఫరెంట్‌గా పెసర పొంగనాలు చేసి పెట్టండి. ఖచ్చితంగా వాళ్ళకి కూడా నచ్చుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేసుకోండి.